హలో అండి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఫ్రెండ్స్, మనకు గ్రూప్ 4 సంబంధించి ఒక లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అనేది రావడం జరిగిందండి. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ఇక ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి గ్రూప్ 4 సంబంధించినటువంటి ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చండి, ఇక్కడ డేట్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లియర్ కట్గా ఇక్కడ ప్రొవిజనల్ సెలక్షన్ నోటిఫికేషన్ సంబంధించి ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, ఇక వీటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సంబంధించి లేదా సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకు ఇక్కడ రేషియో చూసుకున్నట్లయితే 1:3 కింద మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేయడం జరిగింది. 1:5 వచ్చేసి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అనేది సెలెక్ట్ అయితే చేయడం జరిగిందండి. ప్లస్ ఇక్కడ చూసుకున్నట్లయితే వీటికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఈ సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా జరిగిందనేసి. ఫ్రెండ్స్, ఇక్కడ ప్రొవిజనల్గా లిస్ట్ ఆఫ్ హాల్ టికెట్ నెంబర్స్ విత్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. అది కూడా చెక్ చేసుకోవచ్చు ఇక్కడ. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు హాల్ టికెట్ అలాంగ్ విత్ హాల్ టికెట్, అలాగే మీ యొక్క సెలెక్టెడ్ పోస్ట్ కోడ్ నెంబర్, అలాగే పోస్ట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, అలాగే మీ యొక్క కాంటిజియస్ డిస్ట్రిక్ట్ క్యాడర్ ఆధారంగా ఇక్కడ జిల్లా పరిధి వారి ఆధారంగా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ 85 పోస్ట్ కోడ్ జూనియర్ అసిస్టెంట్ సంబంధించి ఇక్కడ హాల్ టికెట్ నెంబర్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఫర్దర్గా మీకు ఈ పీడిఎఫ్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగిందండి. అక్కడ నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ పీడిఎఫ్ వచ్చేసి మనకు టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉంటుంది. ఒకసారి అక్కడ నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు అండి మీరు. ఫ్రెండ్స్, ఇక వీటికి సంబంధించి ఫర్దర్గా ఈ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి ఫర్దర్గా ఎలాంటి ప్రాసెస్ ఉంటుందో నేను ఫర్దర్గా మీకు క్లియర్ కట్గా అప్డేట్ చేస్తాను. ఇక వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి.